ఏ విధంగా ఉంటే ఇంకా నీ శాంతికి భంగం ఎందుకు వస్తుంది? దీని కొరకు పరిగెత్తే మనసు లేదు. ఈ శాంతి చిత్త ఎప్పుడైందో అప్పుడు ఆత్మచిత్తకు దారి తీస్తుందన్నమాట. ఆత్మచిత్తులైన ముక్త పురుషులు ఎప్పుడు శాంతిమతితో ఉంటారు. ఈ శాంతిని సాధించిన పరిపూర్ణ శాంతిని సాధించిన మహాగురువులే ఈ ప్రపంచ విషయాల్లో ఇంత అల్లకొల్లంగా ఉంటున్నారే, అశాంతితో ఉంటున్నారే అని ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికే మళ్ళా అంత గొప్ప తప చేసిన హిమాలయ ఋషులు కూడా ప్రపంచంలో వచ్చి అలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు హాయిగా వాళ్ళుగా ఆ ప్రశాంతి ఎప్పుడు ఉండొచ్చు కదా, మళ్ళీ జనాలతో ఎందుకు అని అనుకోరు. ఎందుకంటే నా ప్రాణకోటి మొత్తము ఆ అమ్మవారి యొక్క బిడ్డలు అని ఆ స్థాయికి వెళ్తారు కాబట్టి.